ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మొన్న మనం సహస్ర కేసు చూసుకుంటే మైనర్ బాలుడు. దానికి ముందు నంద్యాలలో జరిగింది మీకు ఆల్రెడీ బాగా తెలుసు. 3 7th క్లాస్ పిల్లలు 8th క్లాస్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను అంటే మైనర్ బాలులకి శిక్షలు కఠినంగా లేవు. అసలు వాళ్ళని ఈవెన్ అరెస్ట్ చేయాలన్నా మనం చూసినాము, కోర్టు నుంచి పర్మిషన్ రావాలి అన్నారు. మైనర్ బాలులు అంటే దానికి తగ్గట్టే ఉండాలి. ఓ స్లేట్ పెన్సిల్ దొంగతనం చేయాలి, ఓ పెన్ను చేయాలి, ఓ పెన్సిల్ చేయాలి, అవి మైనర్ బాలుల కింద కౌంటింగ్కి వెళ్ళిపోతాయి. ఏకంగా రేపులు చేసి పెద్ద పెద్దోళ్ళలాగా సైకోల్లాగా మర్డర్లు చేసి 1 month ముందు, ఈ సహస్ర కేసు గురించి కూడా మనం చూస్తే 1 month ముందే ఆ అబ్బాయి మొత్తం స్కెచ్ చేసుకొని వీళ్ళని ఎక్కడ మైనర్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఏజ్ అయిన వాళ్ళు చేస్తేనే మన దాంట్లో శిక్షలు కఠినంగా లేవు, మహా అంటే 3 ఏళ్ళు జైల్లో వేస్తారు, బెయిల్ మీద బయటికి రావచ్చు, తర్వాత ఎవడిష్టం వాడిది, చంపేసినా కూడా ఎవడైనా పట్టించుకోవట్లేదు. అంటే ఇలా ఏజ్డ్ వాళ్ళు చేస్తే, మరి ఇలాంటి పిల్లలు చేస్తే అట్లీస్ట్ అరెస్ట్ చేయనీకి లేదు, ఒక మాట అననీకి లేదు. ఇలాంటివి ఎక్కువ అయిపోతాయి కదండి. ఎందుకు అలా? అలాంటి వాటికి ఏదన్నా శిక్షలు కఠినంగా ఉంటే ఇంకొకరు చెయ్యరు కదా అని ఫీల్. మేడం, మీరు చెప్పేటప్పుడు ఒక కోణంలోనే చెప్తున్నారమ్మా. నిజమే, సహస్ర కేసులో మైనర్ ఉన్నారు, కర్నూలు కేసులో మైనర్ ఉన్నారు, అనేక కేసులో మైనర్స్ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఇమ్మెచ్యూర్డ్ పనులకి, అంటే వాళ్ళ వయసు కన్నా మించి చేసే పనులకి సమాజం వాళ్ళ వల్ల బలైపోతుంది అని చెప్పేసి అన్నారు. ఎటువంటి డౌట్ లేదు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మైనర్ అనేసరికి అతను ఒక సమాజానికి ఒక ఎసెట్. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, మాకు వచ్చేదంతా యూత్ ఎక్కువ మంది ఉన్నారు, భారతదేశం డెవలప్ అవటానికి కారణం ఏంటంటే వచ్చేటువంటి జనరేషన్ యూత్ వస్తున్నారు, వాళ్ళని మాకు ఎసెట్. పాపులేషన్ లేని కంట్రీస్ మమ్మల్ని చూసి ఇప్పుడు కుళ్ళుకుంటాయి, ఇంత పెద్ద యూత్ వచ్చేస్తున్నారు, భారతదేశం బాగా డెవలప్ అవుతున్నారు. పిల్లలు ఈ 7th క్లాస్ చదువుతున్న వాళ్ళు, 10th క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు, అంటే 12 to 14, 12 to 17 ఏజ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పని చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఒక సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటే రూట్ కాజ్ ఏదమ్మా? పేరెంట్స్ అంటారా? సెల్ ఫోన్స్ అమ్మా. సెల్ ఫోన్స్ అండ్ అందకూడని వాళ్ళకి రావటం. ఇప్పుడు సహస్ర కేసు చూసుకుందాం, వాడి డయాగ్రామ్ వేసి ఇంత చేసి క్రైమ్ రిపోర్ట్స్ వీడియోస్ చూసేవాడు అతను. కరెక్ట్. అదే రకంగా కర్నూలులో కేసు చూసినా సరే వాళ్ళు అంతకుముందు స్కెచ్ చేసింది దీంట్లో చూస్తే రూట్ కాజ్ ఏమవుతుంది? ఆ పేరెంట్ వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పుకి చిన్నపిల్లలందరినీ బలి చేయకూడదు కదా. జూనల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందమ్మా, జూనల్ యాక్ట్స్ ఉంటాయి. జూనల్ యాక్ట్స్లో ఏంటంటే చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి మేజిస్ట్రేట్ కూడా కోర్టు గౌన్ వేసుకురారు, జడ్జి కూడా కోర్టు గౌన్ వేసుకురారు. వాళ్ళు కూడా మామూలుగా ఆర్డినరీగా శారీ తోటి వచ్చి కూర్చుంటారు. అడ్వకేట్స్ మేము ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాల్సినా సరే మా షర్ట్స్ అన్ని మా పైన కోట్స్ తీసేసి వైట్ షర్ట్ తోటి వెళ్ళి మేము ఆర్గ్యూ చేయాలి. ఈవెన్ టై కూడా పెట్టుకుంటలేదు. అంటే అటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసి అక్కడ పిల్లవాడిని కూర్చోబెడతారు. కూర్చోబెడితే పిల్లవాడు ఏమనుకుంటాడంటే అది కోర్టు అనుకోడు, ఏదో మామూలుగా నన్ను ఏదో అడుగుతున్నారు, ప్రశ్నించేటువంటి ప్రదేశాన్ని పిలిచారని చెప్పేసి అనుకుంటారు. ఇంత ప్రొటెక్షన్ అబ్బాయిలు చిన్నపిల్లలకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక ఇవ్వకపోతే ఏమవుద్దంటే ఈ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఆ పిల్లలకి ఇవ్వకపోతే ఏమవుద్దంటే వాళ్ళు ఈ ఏజ్లోనే కాదు, 18 years దాటేసిన తర్వాత సమాజానికి పెద్ద చీడపురుగు అయిపోతాడు. సమాజంలో అతనికి ఒక రకమైనటువంటి నింద మోసిన వాడు అవుతాడు. ఇప్పుడు ఒక ఐసోలేటెడ్ 1-2 ఇన్సిడెంట్స్ చూసుకునే పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి ఏంటంటే, అరెస్ట్ దేనికమ్మా చేసేది? వాడి దగ్గర నుంచి విచారణ కోసం అరెస్ట్, అంతేగాని అరెస్ట్ చేసేది మన దగ్గర ఏదో పనిష్మెంట్ వేరే, అరెస్ట్ వేరేమ్మా. అరెస్ట్ అంటే ఏంటి? పోలీస్ వాళ్ళు విచారణ చేయాలి. పోలీస్ వాడికి అరెస్ట్ చేసే హక్కు ఇచ్చాం కదా అని చెప్పి పోలీస్ వాడికి లాఠీ ఇచ్చేస్తే ఆ చిన్నపిల్లవాడిని కొట్టేస్తే ఏమైపోతాడు పిల్లవాడు? తప్పు చేశాడు, చేయలేదని నేను అంటలా, కానీ ఏ పరిస్థితిలో చేశాడో కనుక్కోవాలి కదమ్మా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇవన్నీ సైకలాజికల్ ట్రామాస్ అవుతాయి. సైకలాజికల్ ట్రామా అన్నప్పుడు ఏంటంటే సైక్రాటిస్ట్ ఎవరైనా మీరు నెక్స్ట్ టైం షోకి వచ్చినప్పుడు అడగండి, వాళ్ళు ఏమంటారంటే ఆడొక రకమైనటువంటి డిప్రెషన్లోనో ఒక రకమైనటువంటి ఇల్యూషన్లోనో ఉన్నాడు, ఆ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయొచ్చు అంటారు. అంటే ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయదగ్గ అంశాన్ని తీసుకెళ్ళి క్రైమ్ కింద పెడుతున్నాం కదా మనం. ఆ క్యూర్ అయిపోతాడు వాడు, ఇటువంటి పనులు చేయడు.
వాడికి సైక్రాటిస్ట్ ఏం చేస్తాడు, వాడికి అనేకమైనటువంటి మెథడాలజీస్ లో క్యూర్ చేస్తారు. బట్ భయం అనేది ఉండదు కదా, ఇవి చూసి ఇంకొకరు తయారవుతారు కదా. అదే చెప్తున్నానమ్మా, మీరు ఈ వ్యక్తిని తీసుకుని అక్కడ అందరితోటి కూర్చోబెట్టేసేసి అక్కడ ఎవరో వస్తారమ్మా, స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్తే అక్కడ ఎవరు ఉంటారు, వాడితో పాటు ఒక గంజాయి తాగేవాడు ఉంటాడు, వాడితో పాటు ఒక దొంగతనం చేసి ఉంటాడు, వాడితో పాటు ఇంకొక అనాగరికమైన చర్య చేసేవాడు ఉంటాడు. వీళ్ళందరి దగ్గర పిల్లవాడు కూర్చోబెడితే ఇంకా భయంకరంగా తయారవుతారు తప్ప ఇంకా అతన్ని రిఫార్మ్ చేయడం ఎవరి వల్ల కాదు. మన ఇండియన్ పనిష్మెంట్స్ ఆర్ రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ బట్ నాట్ వెంజెన్స్ పనిష్మెంట్. వెంజెన్స్ అంటే కక్ష సాధింపు చేసే పనిష్మెంట్స్ కావు మన భారతదేశంలో పాటించేది. మార్పు తీసుకురావాలి, ముద్దాయికి మార్పు తీసుకురావాలి. మీరు అన్నట్టు ఎస్ వాడిని అరెస్ట్ చేయకపోతే లేకపోతే ఇంకోటి చేస్తాడు, ఇంకోటి ఇది ఫాలో అవుతాడు, అంత మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. సైక్రాటిస్ట్ ఎవరైనా వస్తాయి సార్ ఇంటర్వ్యూలు అడగండి, అంతగా పబ్లిక్ వాళ్ళు క్యాచ్ చేయడం. అది క్యాచ్ చేయకపోవడం కారణం ఏంటంటే పేరెంట్స్ అనే కట్టిన ఒకటి ఉంటుంది, ఆ కట్టెని దాటి వాళ్ళు రావాలి కాబట్టి అంత ఈజీగా క్యాచ్ చేసేసి మనం కూడా ఇట్లా చేయాలన్న ఆలోచన ఉండదు. దీనికన్నా నేనేమంటానంటే కొన్ని ఫోన్స్ టు బి ప్రొవైడెడ్ టు ద చిల్డ్రన్, వాటిని పిల్లలకి ఇవ్వటం బ్యాన్ చేయమనండి, ఒక యాక్ట్ తీసుకురామనండి. పిల్లల కోసం అసలు ఫోన్లు ఇవ్వద్దని. మెయిన్ ఎందుకు చేరి తెలుసమ్మా, గేమ్స్ అన్ని పిల్లలు చూస్తారండి. 14 years బిలో 16 years బిలో గేమ్స్ ఉన్నాయి, అవన్నీ కంపెనీలు పోషించబడుతున్నాయి. దేనికోసం అని ఈ పిల్లోడు చూస్తాడు, అవి ఎక్కడైనా ఇదవుతాయేమో అని వాళ్ళ లాభాలు ఉంటుంది, దాన్ని తప్పట్టట్లేదు. అసలు ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి ఆపేయమని ఒక చట్టం తీసుకురామనండి. కొంతవరకు జరిగిందమ్మా, ఏది ఈ బార్స్ లో కానీ సిగరెట్ పర్చేసింగ్ పిల్లలు ఇవ్వద్దు అని చెప్పేసి మన ఇండియాలో ఒక చట్టం వచ్చింది. ఇక్కడ కొంచెం రిస్ట్రిక్ట్ అయ్యారు. అదే రకంగా అందాల్సిన సాధనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి లేదు అని చెప్పేసి పెట్టమనండి, దాని గురించి చర్య తీసుకోమనండి. అప్పుడు ఇవన్నీ ఆగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంటే పిల్లలు ఆ ఏజ్ లో పెరగాల్సింది. మెయిన్ ఏంటంటే అమ్మా, మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు, ఒకప్పుడు మీరు కానీ నేను కానీ స్కూల్స్ లో చదివి వచ్చినప్పుడు మా స్కూల్స్ నిండా స్పోర్ట్స్ సంబంధించినటువంటి గ్రౌండ్స్ ఉండేవి. ఇప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెరిగాయా తగ్గిపోయాయి. ఇంకా మీరు తరిగాయంటే సరే పిల్లలకి ఆటల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఆడ పిల్లవాడు ఐఐటి అవ్వాలి. ఐఐటి అనేది కేవలం 4,000 లేకపోతే 5,000 సంబంధించినటువంటి ఒక ఫిగర్ అయినా సరే కొన్ని లక్షల మంది ఐఐటి కోసం మోసగించబడుతున్నారు. అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడట్లేదు. నా బాధ అంతా ఏంటి, చదవద్దని కాదు, స్పోర్ట్స్ ఈక్వల్ గా స్పోర్ట్స్ ఎంకరేజ్ అవ్వట్లేదు. ఆర్ట్స్ ఎక్కడ పెరుగుతున్నాయమ్మా? డాన్సర్స్ ఉండేవారు ఊర్లో ఇది వరకు, ఇప్పుడు డాన్సర్స్ ఎవరున్నారమ్మా? మగవాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పెయింటర్స్ ఉండేవారు, ఏమైపోయారు? స్కల్ప్చర్స్ ఉండేవారు, ఏమైపోయారు? స్పోర్ట్స్ మెన్ లేడు, స్కల్ప్చర్ లేడు, సింగర్ లేడు, డాన్సర్ లేడు. ఒకవేళ నిజంగా వాడు ఏదైనా నిజంగా పాట పాడదామంటే చదువు, పాట ఏంటి, సెల్ ఫోన్ తీసుకో, కొంచెం దాంట్లో స్పెండ్ చేయి, బట్ డోంట్ సింగ్. బయటికి వెళ్ళి ఆడుకుంటారు, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళొద్దు. మెయిన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయమ్మా. ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు వచ్చేసరికి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగినాయి. జాయింట్ ఫ్యామిలీ వచ్చేసరికి ఆడుకునేసరికి ఎవరి సంరక్షణలోనే ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. ఈ పిల్లలు అనేటువంటి ఒక ఆస్తి, భారతదేశానికి ఉండే ఆస్తిని ఒక చిన్న వాళ్ళు ఏదో ఒకటిద్దరు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లో తప్పు చేశారు కదా అని చెప్పి ఇమీడియట్గా అరెస్ట్, ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలో తీసుకుంటాం అనేది ఒక దగ్గర జరిగితే కనుక కొంచెం చట్టానికి పెద్ద హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. చట్టానికి ప్రతి వాడిని పిల్లోని తీసుకొచ్చేస్తారు, స్కూల్లో చదువుతున్న పిల్లలు లాక్కొచ్చేసి కూర్చోబెడతారు. ఇప్పుడు యాక్సిడెంట్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు పిల్లవాడు కనుక యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు కొత్తగా చట్టం ప్రకారం పనిష్మెంట్ ఎవరికి ఇస్తారు? తండ్రికి ఇస్తారు. మీరు చెప్పిన ప్రకారం ఏమవుతుంది, పిల్లవాడిని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెడతారు. ఆడికి తెలియదు పాపం, తండ్రి తప్పు, పిల్లవాడిని తీసుకొచ్చి జైల్లో పెడతారు. అంటే ఇటువంటి స్ట్రక్చర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చట్టం రీజనింగ్ ఉంటుంది, దాని రీజనింగ్ దానికి ఉంటుంది. రిఫార్మేటివ్ పనిష్మెంట్స్లో చేసేటప్పుడు 1-2 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సహస్ర కేసు చెప్పారు. సహస్ర కేసులో అరెస్ట్ అయినటువంటి ఆ పిల్లవాడు కస్టడీలో తీసుకున్నటువంటి వితిన్ 4 days మొత్తం నిజం చెప్పేశాడు. ఇదే కేసు, ఇట్లాంటి కేసు ఒకటి కలకత్తా డాక్టర్స్ కేసు జరిగింది, మర్డర్ కేసు జరిగింది. ఎన్నాళ్ళు ఒక 45 days 60 days వరకు నిజం బయట రాలేదు. సహస్ర కేసు ఎన్నాళ్ళు వచ్చేసింది బయటకి? 3 days 4 days వచ్చేసింది. ఎందుకు వచ్చింది? చిన్నపిల్లలు వాళ్ళు అంత దాచుకునేటువంటి మానసిక దురాలోచన వాళ్ళకుండా చెప్పేస్తారు. ఆడ చెంత క్లియర్గా చెప్పాడంటే, నేను కత్తి అంటే ఏ కత్తో చెప్పాడు, బ్లాక్ గా ఉంటుందండి, పిడి గట్టిగా ఉంటుంది చూడండి, ఆ కత్తి అన్నాడు. ఎవరైనా చెప్తారా? ముద్దాయిలు ఎవరైనా చెప్తారా? మా అమ్మ కూడా నేను పసిగట్టిందండి అని చెప్పాడు. ఎవరైనా చెప్తారా? అంటే పిల్లల మానసిక పరిస్థితులు చూసుకుంటే చైల్డ్ సైక్రాటిస్టులు చెప్తారమ్మా, వాళ్ళు ఏదైనా ఎక్కువ నాళ్ళు ఉంచలేరు, చెప్పేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు చెప్పేస్తారంటే
అక్కడి నుంచి అటు చెప్పేసిన తర్వాత నుంచి వాడిని బాస్టర్ స్కూల్స్లో పెడతారు, జూవెనల్ హోమ్స్లో పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ వాడిని ఏం చేస్తారు, రిఫార్మేటివ్ పనిష్మెంట్, నాన్న ఇట్లాంటి చేయొద్దు అని సైక్రాటిస్ట్ వచ్చి వాడికి ఎప్పటికప్పుడు తర్ఫీదిస్తాడు. దానిలోంచే ఒక ముత్యం పుట్టచ్చు, దానిలోంచే ఒక రేపొద్దున వజ్రం పుట్టచ్చు. ఇక్కడ ఒక చర్య చేశాడు కదా అని చెప్పేసి ఆ చిన్నపిల్ల వాడిని జీవితాంతం నిర్యాణం చేసేస్తే కనుక వాడిని కూడా ఒక మన నిర్భయ కేసు కిందో లేకపోతే ఇంకొక కేసు కింద కనుక ఆ పిల్లవాడిని చూస్తే కనుక సమాజం అనేది ప్రతి ఒక రాంగ్ యాంగిల్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు అంటే బాబు ఏడుస్తున్నాడు వదిలేయాలి అంటే ఇప్పుడు అక్కడ పిల్లలు ఏడు చేస్తే పంపించేస్తారా? పంపించరమ్మా, పంపించరు. లేదు పంపించరమ్మా. మీరు ఇందాక చెప్పారు 3 years అట్లా పనిష్మెంట్ కదా, వాళ్ళకు కూడా లాంగ్ పనిష్మెంట్స్ ఉంటాయి, 10 years అండ్ 7 years వరకు పనిష్మెంట్ ఉంటాయి. మేజర్ అయ్యాక మళ్ళీ వాడిని రెగ్యులర్ సెల్లోకి పంపిస్తారు. అప్పటి వరకు ఈ బాస్టర్ స్కూల్స్లోను జూవెనల్ హోమ్స్లోను పెడతారు. అక్కడ వాడికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. రిఫార్మేటివ్, అందుకే చెప్తున్నా, రిపీటెడ్గా చెప్తున్నా, మనది హ్యాండ్ టు హ్యాండ్ టూత్ టు టూత్ పనిష్మెంట్ కాదు. హ్యాండ్ టు హ్యాండ్ టూత్ టు టూత్ పనిష్మెంట్ అనేది అరబిక్ కంట్రీస్లో ఉన్నది. మన దాంట్లో రిఫార్మేటివ్ పనిష్మెంట్, వాడు మారాలి, మార్చాలి. మారినటువంటి వాళ్ళు గాథలు చాలా ఉంటాయమ్మా. నేను మారిపోయాను అని చెప్పేవాడు. జైలు దగ్గరికి వెళ్ళి ఖైదీల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, చాలా ఏదో తెలియ చేసేసామండి, మాకు అవకాశం ఉంటే కనుక రిఫార్మ్ అవుతున్నామండి, చాలా మంది చెప్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈవెన్ నా క్లయింట్స్లో కూడా ఆ టైంలో చేసేసామండి, నాకు చేయకుండా ఉండాల్సింది. వాడికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. పిల్లవాడు ఆశ ఏంటి చెప్పండి, యూ వాంట్ టు బికమ్ ఎన్ క్రిమినల్, పెద్ద పోలీస్ అవ్వాలనుకున్నాడు, చేశాడు, తప్పు చేశాడు, ఒక బ్యాట్ కోసం చేశాడు, ఒక బ్యాట్ కోసం ఒక ఏదో చేయకుండా తప్పు చేశాడు. దానికి పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసేసి అతను ఉరేసేయటం అన్నది అంత మంచి పద్ధతి అయితే కాదు. బట్ ఒక బ్యాట్ కోసం ఒక ప్రాణం తీసాడు, అనాలోచితంగా చేశాడమ్మా, ఆలోచించేది చేయడు కదా. ఒక బ్యాట్ కోసం చంపేస్తారా? కొడతారు, కొట్లాడతారు, కానీ అతను చంపేటప్పుడు అతను ఒక మాట అన్నాడమ్మా, నేను చంపేసినప్పుడు కళ్ళు మూసుకుని కసా పొడిచేసాను అన్నాడు. కళ్ళు మూసుకుని చేశాడంటే ఆ కాన్సిక్వెన్స్ అతనికి తెలియదు. యాక్సిడెంట్ కింద తీసుకుందాం మనం. యాక్సిడెంట్ లో ఆ పిల్లలు ఆ అమ్మాయి సహస్రాల తల్లిదండ్రులకి పెద్ద లోటు కాదంట్లా, నిజంగా ఖచ్చితంగా. కానీ ఈక్వల్ గా ఈ పిల్లవాడు సైకలాజికల్ కండిషన్ చూడాలి కదమ్మా. పిచ్చవాడు చేశాడు అనుకుందాం అమ్మా, లెట్ us assume that పిచ్చవాడు చేశాడు అనుకుందాం, పిచ్చవాడికి పనిష్మెంట్ ఇచ్చి చంపేయగలమా? పెయిన్ఫుల్, రియల్ గా చెప్పాలంటే చాలా పెయిన్ఫుల్. ఆ ప్లేస్ లో నా మదర్ కి అయితే నరకం, ఇలాంటి జరగకూడదనే కోరుకుంటాం. సో ఇప్పుడు పృథ్వీరాజ్ గారి దగ్గర నుంచి మైనర్ శిక్షలు తెలుసుకున్నాం, కానీ మేజర్ వాళ్ళు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.